హీరో అల్లు అర్జున్ అరెస్టు విడుదల నేపథ్యంలో ఆయన్ను కలిసేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతతో బన్నీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకులు కొరటాల శివ, వంశీ, నిర్మాత దిల్ రాజు తదితరులు వచ్చి ఆయన్ను కలిశారు. అంత దూరం సౌండ్ రాదు. हेलो जी जी मैं कर रहा हूँ लेट हो रहा है। హీరో అల్లు అర్జున్ అరెస్టు విడుదల నేపథ్యంలో ఆయన కలిసేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతతో బన్నీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకులు కొరటాల శివ, వంశీ, నిర్మాత దిల్ రాజు తదితరులు వచ్చి ఆయన్ను కలిశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, 6 గంటలకు జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ నేరుగా అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అడ్వకేట్లతో 45 నిమిషాల సేపు చర్చలు జరిపిన తర్వాత తన తండ్రితో కలిసి నివాసానికి చేరుకున్నాడు. ఇప్పుడిప్పుడే అందరూ అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు. డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్ వంశీ, ఇతర నటులు విజయ్ దేవరకొండ అందరూ కూడా చేరుకుంటున్నారు. దిల్ రాజు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా చేరుకుంటున్నారు. దీనిపైన చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందా అనేటువంటి కోణంలో వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఇష్యూ సంబంధమైనటువంటి ఇష్యూలో 11 నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కుట్రపూరితంగానే దీంట్లో ఇరికించినట్టుగా వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి చర్చలు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ నివాసానికి సినిమా వాళ్ళంతా కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ దీంట్లో ఉన్నటువంటి పాత్ర ఏంది అనేటువంటిది కూడా చెక్ చేస్తా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటికి ఎంటర్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడి చెప్పారు, రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఆ జరిగినటువంటి తప్పిదం అంటే మళ్ళీ తిరిగి తీసుకురాలనేటువంటి తప్పిదం కాబట్టి దాన్ని మేము చాలా బాధపడుతున్నామని చెప్తూనే చట్టాన్ని, న్యాయాన్ని మేము గౌరవిస్తాం, వాటి పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి మేము న్యాయం జరుగుతుందనేటువంటిది చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకు, మా ఫ్యాన్స్ అందరికి కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చారు. పూర్తిగా ఈ ఇష్యూ అయితే ఆయన మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రంతా 12 గంటల పాటు ఇద్దరు కూడా జైల్లోనే ఉన్నటువంటి అల్లు అర్జున్ అసలు కనీసం నిద్ర కూడా పోయినటువంటి పరిస్థితి. అయితే అందరూ సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పుడిప్పుడే వచ్చి కలుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కలిసి ఆయన ఇవాళ పూర్తిగా రెస్ట్ లో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అల్లు అర్జున్ నివాసం లోపలికి ప్రస్తుతానికి మీడియా వాళ్ళందరినీ కూడా అలో చేస్తారు. గార్డెన్ లో వస్తున్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆ మీడియా ప్రతినిధులందరినీ కూడా అక్కడి వరకు అలో చేసి వాళ్ళు వచ్చినటువంటి అన్నింటినీ కూడా దృశ్యాలను తీసుకోవడానికి అనుమతించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ విషయంపై మాట్లాడడానికి కొంత ఇష్టంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరో 2 రోజుల్లోపు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ చాలా క్లియర్ గా జైలు అధికారులు పట్టించుకోలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపైన మరో పిటిషన్ దాఖలు చేసి ఎట్టి పరిస్థితులలో కోర్టు ధిక్కారణ కిందకి జైలు అధికారులు వ్యవహరించినటువంటి తీరు పట్ల చాలా సీరియస్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి జైలు దగ్గర అశోక్ రెడ్డి న్యాయవాది, అల్లు అర్జున్ తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మరోవైపు గీతా కార్యాలయంలో న్యాయవాది నిరంజన్ రెడ్డితో భేటీ అయిన సందర్భంలో ఇదే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఆర్డర్స్ అందగానే ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని హైకోర్టు చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోకుండా జైలు సూపరింటెండెంట్ కానీ జైలు అధికారులు కానీ నెగ్లెక్ట్ గా వ్యవహరించారు. కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది, మేము లీగల్ ప్రొసీడింగ్స్ తో ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇంటి దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో
అల్లు అర్జున్ కావాలని టార్గెట్ చేశారంటూ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్ గా పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరితో కలిసి ఇవాళ లేదా రేపు అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అసలు ఇక్కడ ఇట్లాంటి సహకారం లేకుండా ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇండస్ట్రీ ఏమన్నా షిఫ్ట్ చేయాలా అనేటువంటి ఆలోచన కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే సహకారం లేకుండా ప్రభుత్వ సహకారం లేకుండా ఇక్కడ కంటిన్యూ చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఉండాలా ఉండకూడదు అనేటువంటిది అందరితో కలిసి నిర్ణయం తీసుకుని తర్వాత ఫర్దర్ గా ఇంకా ఏం చేయాలి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో పోలీసులు తప్పిదం క్లియర్ గా ఉందనేటువంటిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పష్టంగా చెప్తున్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం అడిగినప్పటికీ పర్మిషన్ కోసం లెటర్ పెట్టినప్పటికీ దానిపైన ఎట్లాంటి ఇష్యూస్ లేకున్నా కావాలని బందోబస్తుకు 3 సీఎల్ మాత్రమే పంపించి ఏసీపీ ఆ పైస్థాయి అధికారి ఎవరు కూడా రాకుండా ఈ తోపులాట జరిగి తొక్కిసలాట జరిగి ఒక మనిషి చనిపోవడానికి పోలీసులు కూడా కారణమే. ఎందుకు పోలీసులు మరి దీంట్లో చేస్తలేదని నిరంజన్ రెడ్డి హైకోర్టులో అడిగినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా సోషల్ మీడియా వేదికగా అల్లు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో పోలీసు శాఖ పైన ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ నివాసానికి అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నటులు అందరూ కూడా చేరుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ ఆయనతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఫర్దర్ గా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది వ్యక్తిగతంగా తీసుకోవాలా లేదంటే రాజకీయ అతీతంగా ఉన్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇట్లా లాగుతున్నారనేటువంటి కూడా వాళ్ళందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చివరిగా దీని పట్ల ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు ఈ 2 రోజుల నిర్ణయం తర్వాత ఈ నిర్ణయం వెలువడిన తర్వాత సోమవారం హైకోర్టులో మాత్రం లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.